వన్ మోర్ మినీ బ్లాగ్ డే అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా తెలియకుండానే అయిపోతుంది. సో ఇంట్లో కొంచెం గ్రోసరీస్ అవసరం ఉంటే జెప్టోలో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఆర్డర్ పెట్టిన 5 minutesకే డోర్ ముందుకు అయితే వచ్చి ఉంటుంది. అది కూడా ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్ కూడాను. ఈ సర్వీసెస్ ఏదో బాగుంది కదా, మా అలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా మాకైతే ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. మా ఇంటి నిండా ఎక్కువ జెప్టో బ్యాగ్సే ఉంటాయి, ఎందుకంటే అన్ని ఆర్డర్స్ పెడతాం మేము. ఇంకా టిఫిన్ అయిపోయిన వెంటనే లంచ్ కోసం అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను నేను. అదేంటో కానీ పెళ్ళవక ముందు నేను ఇవేవి ఆలోచించేదాన్ని కాదు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత నైట్ పడుకునేటప్పుడు మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలని, అలాగే టిఫిన్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ ఏం చేయాలి అని, అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఏంటని, డిన్నర్ ఏంటని ఇదే ఆలోచన ఉంటుందన్నమాట. నాకు ఒకే బాధ ఉండిపోయింది. ఏంటి అంటే పెళ్ళవక ముందు మా అమ్మ పాపం కాలేజ్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ తిను అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేసేది. కానీ నేను ఏంటంటే గట్టిగా గసిరేసి వెళ్ళిపోయేదాన్ని అనమాట. ఎందుకు అలా అని చెప్పేసి ఇప్పుడైతే చాలా బాధపడుతున్నాను, ఎందుకు అలా చేశాను అబ్బా అని చెప్పేసి. పెళ్ళవని అమ్మాయిలు ఎవరైనా నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ ఇగ్నోర్ చేయకండి మీ మదర్ని. అస్సలు అలాంటి ప్రేమ దొరకదు, మళ్ళీ రాదు. హస్బెండ్ ప్రేమ వేరు, తల్లి ప్రేమ వేరు. ఆ ప్రేమ ఇంకెప్పటికీ అస్సలకి దొరకదనమాట. సో ఈరోజు అయితే లంచ్ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా రేపటి కోసం ఆలోచించాలి. అప్పుడే అక్కడ చపాతీ చేస్తున్నాను కానీ రేపేం చేయాలబ్బా, నైట్ ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తున్నాను. సో నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.